సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे, स्नेह भरा नाता।
హే జగత్పిత, హే జగన్మాత, తమరి ప్రతి ఆజ్ఞ శిరోధార్యము. కాని మాతేశ్వరి, పృథ్వీలోకముపై తమరు నా జననము కొరకు ఏ స్థానమును ఎంచుకొనినారు? హే వైష్ణవదేవి, పృథ్వీలోకములో తమరి జననము సముద్రరాజు రాజా రత్నాకర్ల పుత్రిక రూపములో జరుగును. కాని తమరి నివాసము హిమాలయములలోని హిమపర్వత క్షేత్రములో ఉండును. తమరి ఆజ్ఞ మాతా మహాలక్ష్మి. మహామంత్రి నిర్జయ, తమరు అదృష్టవంతులు. తమకిప్పుడు వంశోద్ధారకుడు ఉదయించబోతున్నాడు. ఇదంతయు తమ ఆశీర్వాద ఫలితమై మహారాజా. తమరు లేనిదే మేము లేవు మహామంత్రి. తమరి మూలంగానే మేమీ రాజ్యభారమును నిశ్చింతగా మోయగలుగుతున్నాం. ఒక మహారాజుగా మేము సముపార్జించిన విజయములన్నింటి వెనుక తమ యొక్క మహోన్నతమైన కృషి ఉన్నది. తమరిప్పుడు తండ్రి కాబోతున్నారు. మాకెంతో సంతోషంగా ఉంది. ఇంతటి మహోన్నతమైన ఉత్సవమునకు మా ఇరువురిని ఆహ్వానించారంటే మేము తమకెంతో రుణపడి ఉన్నాం. అటుల వచించవలదు మహారాజా. తమరు మరియు మహారాణి ఈ సీమంతపు ఉత్సవమునకు విచ్చేసి మా గౌరవమును పెంపొందించినారు, మమ్మల్ని అనుగ్రహించినారు. మహామంత్రి, తమ జీవితము సదా సుఖ సంతోషములతో ఉండాలి. ఇది మేము భగవతి మహాలక్ష్మి పాదముల చెంత ప్రార్థించున్నది. హే బద్రి, ఇక ఇటువంటి ఉపచారముల యొక్క ఆవశ్యకత లేదు. సహోదరి, ఇక నీవు బాలునికి జన్మనివ్వబోతున్నావు. అందువలన దుష్కార్యములేమీ చేయవలదో అది ఆ జన్మ పాలుని ప్రాణములకు హాని కలిగించును. ఇది గుర్తుంచుకో. నీవు మాతవై సంపూర్ణ స్త్రీవి కాబోతున్నావు. సహోదరి, నీపై ఆ జగన్మాత మహాలక్ష్మి యొక్క అనుగ్రహము కలిగినది. ఏ విధముగా జగన్మాత ఈ సృష్టిని నిర్మించునో దానిని పాలించును. అదే విధముగా నీవు ఒక మాతవై మహామంత్రి యొక్క గృహముని సృష్టించి తీరవలెను, దానిని పాలించవలెను, దానిని నీవే సంచాలనము గావించవలెను. సహోదరి, నీ జీవితం సదా సంతోషంగా ఉండాలి. నీ బ్రతుకులో సుఖశాంతులు వెల్లి విరియాలి. బిడ్డల క్రీడలు చూచి నీ ఆత్మ ఆనందంతో తృప్తి చెందాలి. మీ ఇరువురికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మహారాణి, సాక్షాత్తు మాతా మహాలక్ష్మియే తమ వాక్కు ద్వారా మమ్మల్ని ఆశీర్వదించుచున్నట్లు గోచరించుచున్నది. మాత, మాత,
హే మాత, సమస్త విధములా నిరాశ చెంది మానవుడు తమరి సన్నిధికి వచ్చినప్పుడు, తమరిని శరణు వేడినప్పుడు, అప్పుడు తమరు వారిని ఉద్ధరించుటకు వారి ప్రతి అడుగులో తమరి కృపా దృష్టిని ప్రసరించెదరు. కాని హే మాత, తమరి కృపా దృష్టి నుంచి మమ్ము ఎందులకు వంచితులను చేయుచున్నారు? వచించండి మాత, ఎందులకు వంచితులను చేయుచున్నారు? విజయ, శాంతించు విజయ, శాంతించు. లేదు ప్రాణనాథ, లేదు. ఏ స్త్రీ యొక్క ఉడి సంతానము లేక శూన్యముగా ఉండునో ఆమె ఎటుల శాంతించగలదు? ఒక స్త్రీ, ఒక మాత తన సంతానము ఎల్లప్పుడూ సుఖముగా ఉండుట కాంక్షించును. ఆ మాత జగదాంబ, మహామాయ మహాలక్ష్మికి మనము సంతానమే కదా. కానీ మాత మనలను మాతృసుఖము నుండి పితృసుఖము నుండి ఎందులకు వంచితులను కావిస్తున్నారు స్వామి? ఎందులకు? నీవు చంచలమైన మనస్సుతో భ్రమిస్తున్నావు. అందువల్లనే మహాలక్ష్మి మాత ఎడల నిరాశతో ఇటుల వచ్చిస్తున్నావు. మాతని ప్రశ్నించని ఎడల ఎవరిని ప్రశ్నించవలను? మాత ఎడ నిరాశ కలిగి నీవు ఆవిడను ప్రశ్నిస్తున్నావంటే దాని యొక్క అర్థం నీకు ఆవిడ ఎందు శ్రద్ధ లేనట్టే. తమరే వచించండి స్వామి, నేనేమి చేయవలను? మన సమక్షమునందే మాత ఎందరి కోరికలో తీర్చినది. మరి నా కోర్కెను ఎందులకు తీర్చుటలేదు స్వామి? ఏల ఇటుల అశుభము పలుకుతున్నా విజయ? మాత మనల్ని పరీక్షిస్తున్నది. నీవు అనవసరంగా ఆందోళన చెందకు. ఒక్క విషయం మరిచినట్లున్నా, మాత మహాలక్ష్మి మాకు స్వప్నమును గోచరించి తమ యొక్క అపూర్వ సందేశమునిచ్చినారు. విశ్వసింపు, మాత మహాలక్ష్మి ఎప్పుడూ భక్తులను నిరాశపరచదు. మాత మహాలక్ష్మి నీవుడిని కూడా అవశ్యం పండిస్తుంది దేవి. నీవు మాతవవుతావు. స్వామి, నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. క్షమాపణ నన్ను కాదు, మాతను కోరుకొను. నన్ను క్షమించు మాత, నన్ను క్షమించు. నా వల్ల అపరాధము జరిగినది, నన్ను క్షమించు. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు మాత. హే సంకటహారిణి, హే సర్వసుఖదాత్రి, హే దుఃఖితుల దుఃఖహారిణి, హే మాతా మహాలక్ష్మి, తమకు నా ప్రణామములు. హే మాతేశ్వరి, తమరు నన్ను స్మరించి తమ సేవ యొక్క భాగ్యమును నాకు కలిగించి నన్ను అనుగ్రహించినారు. ఆజ్ఞాపించండి, నేను తమను ఏ విధంగా సేవించగలను? దేవర్షి, రాజా రత్నాకరుడు, రాణి విజయ మా పరమ భక్తులు. ఇక వారి దుఃఖములను హరించు సమయం ఆసన్నమైనది. ఆ శుభగడియ ఎన్నో యుగముల తరువాత ఆసన్నమైనది. తమరు లోక కళ్యాణార్థము పృథ్వీలోకములు వైష్ణవీదేవి రూపములో అవతరించెదరు. కాని ఋషివర్య, పృథ్వీలోకమున మేమవతరించుటకు ఒక ఆటంకము కలదు. దానిని తమరే నిర్మూలించవలెను. వచించండి మాత, అది ఏమి ఆటంకము? మరియు దానిని నిర్మూలించుటకు నేను ఏమి చేయవలెను? దేవర్షి, రాజా రత్నాకరుడు మరియు వారి పత్ని మమ్మెంతగానో పూజించినారు. అయినను దాని యందు ఒక లోపమున్నది. వారు ఇంతవరకు కుమారి కన్య పూజను ఆచరించలేదు. తమరు వెడలి వారికి ఆ పూజ గురించి వివరించండి. నారాయణ నారాయణ. కాని హే దేవి, కన్యా పూజ తమ యొక్క పూజను మించినదా? తమరు దానికి అంత ప్రాముఖ్యతనిచ్చుతున్నారు? దేవర్షి, కుమారి కన్య
మా యొక్క పవిత్ర అంశయే యగును. కావున కుమారి కన్యను పూజించుట మమ్ము ఆరాధించుటయే. ఎప్పటి వరకు రాజా రత్నాకరుడు మరియు వారి పత్ని విజయ ఈ కుమారి కన్య పూజను గావించరో అప్పటి వరకు వారి తపస్సు సంపూర్ణము కాదు. హే మాతేశ్వరి, తమరి సంకేతము నాకు విశదమైనది. నేనతి శీఘ్రముగా రాజా రత్నాకరుడు రాణి విజయను కలిసి విశదీకరించెదను. వారికి కుమారి పూజ ద్వారానే వారి మనోకామనలు సంపూర్ణమగునని. తథాస్తు. నారాయణ నారాయణ. ప్రణామములు మాత. హే మాతా మహాలక్ష్మి, తమరు అనంత బల సంపన్నులైన వైష్ణవీ శక్తి. హే జగదాంబ, తమరు ఈ విశ్వమునకు కారణభూతులైన మహామాయ. మాతేశ్వరి, తమరు ప్రసన్నులైనతో పృథ్వీవాసులకిక మోక్షము లభించినట్లు. హే ఆదిశక్తి, తమరు ఈ సమస్త ప్రాణులకు ఏకైక మాతృశక్తి. మేము తమ యొక్క భక్తరేణువులం. మేము తమరిని ఎటుల వర్ణించగలం? వేయి సూర్యులు ఆకాశ మండలమున ఒకేసారి ఉదయించినప్పుడు అది చూసిన గాని మేము తమ యొక్క దివ్య రూపమును వర్ణించజాలదు మేము. హే మాతేశ్వరి, తమరి కృప మా ఎడల ఎల్లప్పుడూ వర్షించవలెను. తమకి ఇవే మా ప్రణామములు. నారాయణ నారాయణ. ప్రణామములు మునివర్య. ప్రణామముల దేవర్షి. ఆయుష్మాన్ భవ. మహారాణి విజయ, ఈనాడు నవరాత్రి ప్రథమ దినము. మరియు ఏ భక్తుడైతే నవరాత్రిలో మహామాయ మహాలక్ష్మిని సహృదయంతో పూజించెదరో మాత వారికి శుభమునిచ్చు. ఒక భక్తుడు తను పరమేశ్వరుని దర్శించవలనన్న ఇచ్ఛతో ఎటుల తపమాచరించునో అదే విధముగా మేమిరువురము పుత్రప్రాప్తి అనే ఇచ్ఛతో మహామాయ మహాలక్ష్మి యొక్క తపస్సు చేయుచున్నాము. దేవర్షి, నవరాత్రి యొక్క ఈ ప్రథమ దినమునందు మాకు దర్శనమిచ్చి మమ్ము ధన్యులను గావించిన తమరు త్రికాలజ్ఞం. కృపతో మాకు వివరించండి. మా ప్రారబ్ధమునందు ఏమి లిఖించి ఉన్నది? నారాయణ నారాయణ. రాజా, తమ ప్రారబ్ధములో ఏమి లిఖించబడి ఉన్నదో సముద్రము నుండి ప్రత్యక్షమైన పరబ్రహ్మస్వరూపిణి మహామాయ లక్ష్మిని పలుమార్లు తమ స్వప్నములో వీక్షించలేదా? నారాయణ నారాయణ. దేవి మహాలక్ష్మి స్వయముగా తమకు స్వప్నంలో దర్శనమిచ్చి ఆ శుభగడియను తెలుపుతున్నారు. ఆ గడియ కొరకు మీరెంతో వ్యాకులతతో ప్రతీక్షించుతున్నారు. మహర్షివర్య, ఆ శుభగడి ఎప్పుడొస్తుంది? తమ తపస్సు ఎప్పుడు సంపూర్ణమగునో అప్పుడు.
కానీ మా తపస్సు ఎప్పుడు పూర్తవుతుంది? తమ తపస్సు సంపూర్ణం కావాలంటే తమరు నవరాత్రిలో నవమి లేక దశమి తిథులలో కన్యా పూజను నెరవేర్చాలి. అవును మహారాణి. మహారాజా, కన్యా పూజ అన్నింటినీ మించిన పూజ. ఎటులంటే ఈ తపస్సునకు సాక్షాత్తు మహామాయ మహాలక్ష్మియే తమకు సూచించెను. అవును మునివర్య, ఇది మాకును తెలియను. కన్యలైన వారు సాక్షాత్తు ఆ మాత మహాలక్ష్మి యొక్క అంశయేనని. కుమారి పూజ వలన మనుషుల యొక్క వ్యధలు తొలగిపోవును. అంతేకాదు, కుమారి పూజ వలన సంతానం కూడా ప్రాప్తించును. మహారాణి విజయ, 5 వత్సరముల నుండి 10 వత్సరముల వరకు గల బాలికలు కుమారిగా పిలువబడుదురు. భక్తులు కాంక్షించినచో ఒకే కుమారుని పూజించవచ్చును, లేనిచో 10 మంది కుమారులను పూజింపవచ్చును. మహారాజా రత్నాకర, మహారాణి విజయ, జపము, తపము, వ్రతము, యజ్ఞము మరియు దానముల వలన ప్రసన్నము కాని మాత కన్యాపూజ వలన ప్రసన్నురాలగును. కావున తమరు కూడా కన్యాపూజను ఆచరించి మహాలక్ష్మిని ప్రసన్నం కావించండి. నారాయణ నారాయణ. హే ప్రాణనాథ, తమరు మంత్రి గారికి ఆజ్ఞాపించండి. మనము నవమి తిథి అందే కుమారి పూజను ఆచరించవలెను. తమ ఆజ్ఞ నెరవేరుస్తాం. ఏమైనది మహారాజా? మహదానందముగా ఉన్నారు. నీవు సత్యమనే వచించితివి. మేము ఈనాడు ఆనందముగా ఉన్నాము, ఆనందడోలేకుల్లో ఓలలాడుచున్నాము. కానీ మేము ఈనాడు ఇంత ఆనందముగా ఉండటకు కారణము వచింపగలరా? జ్ఞప్తికి వచ్చినది మహారాజా. నేను తమరి ఆనందమునకు ఏమి కారణమో వచింపగలను. శీఘ్రముగా వచింపుము. మనము మహారాజుల వారి ఆనందములో పాలు పంచుకుని జయ జయధ్వానములు పలికెదము. ఇటువంటి విషయములలో ఆలస్యము చేయుట ఉచితము కాదు. వీక్షించుచుంటివా, మహారాజు మన జయ జయధ్వానములు ఆలకించుటకు ఎంత ఆతృతగా ఉన్నారు. అటులైనచో ఈ ఆనందమునకు గల కారణం ఎటులు కనుగొనగలిగితివి? మహారాజా, రాజు రాజసింహాసనముపై ఆసీనులై ఒంటరిగా ఆనందించిన ఎడల దాని అర్థమేమిటంటే వారు యువరాజు గురించి యోచించుచు ఆనందిస్తున్నారు అని. ఎందుకంటే వారి తరువాత వారి యొక్క పుత్రుడు ఈ రాజసింహాసనమును అధిష్ఠించి సింహాసన శోభను పెంపొందించును. నీవు సత్యమనే వచించితివి. ఇప్పుడు మేము మా ప్రియపుత్రుడు యువరాజు భైరవుని గురించి యోచించుచుంటుమి. రేపు వానికి 7 వత్సరములు సంపూర్ణము కానున్నవి. రేపు వానికి జన్మదినోత్సవము. అటులనా? జన్మదినోత్సవమా? శుభాకాంక్షలు మహారాజా, శుభాకాంక్షలు. మహారాజా, యువరాజు యొక్క జననము నిన్ననే జరిగినట్లు గోచరించుచున్నది. 7 వర్షములు చిటికలో జరిగిపోయినట్లు గోచరించుచున్నది. తమరు ఎంతో అదృష్టవంతులు. యువరాజు శీఘ్రముగా పెరిగి పెద్దవారవుతున్నారు. మరి ఒకవైపు రాజా రత్నాకరుడు పుత్రప్రాప్తి కొరకు తపమాచరించుచున్నారు. కాని ఇప్పటి వరకు ఫలితము వారికి లభించనే లేదు. ఫలితము ఎన్నటికీ సంప్రాప్తము కాదు. మన యువరాజే రాజా రత్నాకరుని రాజసింహాసనమును తస్కరించి దానిని అధిష్ఠించి దాని శోభను పెంపొందించును. రత్నాకరుడు కేవలము పూజ చేయుచునే ఉండును మహాలక్ష్మిని. నీవు సత్యమునే వచించినావు. పుత్రవరము ఈ దేవీ దేవతలను పూజించడం వల్ల సంప్రాప్తము కాదు. ఈ నిర్భయ ప్రాణుడు దేవి మహాలక్ష్మిని ఈ విధముగానే పూజించుచుండును. కానీ దేవి ఇతన్ని మన సంఖ్యల నుండి విముక్తుని గావించలేకపోయినది. అదే విధముగా రాజా రత్నాకరుని తపస్సు కూడా నిష్ఫలము కాగలదు.